హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల నుండి నేను కాస్త వీడియోస్ చేయడం ఆపేశాను. మై లాస్ట్ వీడియో యూ మైట్ బీ సీన్ దట్ నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను నేను లాస్ట్ వీడియోలో. అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యూ. ఫైనలీ టుడే ఐఎమ్ ఇన్ అ నెక్స్ట్ వేవ్ అల్యూమ్ని మీట్. ఈ అల్యూమ్ని మీట్లో చాలామంది వచ్చారు. నెక్స్ట్ వేవ్లో నాతో పాటు చాలామంది హైర్ అయ్యారు. నేను హైర్ అయిన కంపెనీకు 10 మెంబర్స్ హైర్ అయ్యాం మేమంతా. దాంతోపాటు ఈ బెంగళూరు లొకేషన్లో వేరే కంపెనీకి కూడా నెక్స్ట్ వేవ్ టీమ్ వాళ్ళు హైర్ అయిన వాళ్ళు కూడా అందరు ఇక్కడ అటెండ్ అయ్యారు. ఈ అల్యూమ్ని ద్వారా నేను చాలామంది జర్నీస్ అండ్ వాళ్ళ ఆస్పిరేషన్స్ అని చాలా తెలుసుకున్నాను. ఇట్స్ రియలీ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ నేను చాలా కామెంట్స్ అండ్ వీడియోస్ చూస్తున్నాను, నెక్స్ట్ వేవ్ అలా ఇలా నమ్మొద్దు అండ్ అని కొన్ని నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. బట్ ఏంటంటే మనం ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళినా నేర్చుకోవడానికి ఖచ్చితంగా మన ఎఫర్ట్స్ అయితే ఉండాలి. వితౌట్ ఆర్ ఎఫర్ట్స్ నథింగ్ ఈజ్ పాసిబుల్ దేర్. అండ్ చాలామంది సపోర్ట్ లేదు మాకు అని అంటున్నారు. సపోర్ట్ లేక ఏం లేదండి, నేను ఒక నెక్స్ట్ వేవ్ స్టూడెంట్ని. వాళ్ళు పెట్టిన క్లాసెస్ని మనం మంచిగా చూస్తూ నేర్చుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ నాకు కూడా చాలా డౌట్స్ వచ్చాయి. వాళ్ళు నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా, ఈవెన్ నేను ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు కూడా నేను నా వర్క్లో కొన్ని స్ట్రగల్స్ ఫేస్ చేశాను అనమాట. ఆ స్ట్రగల్స్ని నేను ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు నాకు మెంటోర్స్ చాలా హెల్ప్ చేశారు. కొన్ని డాక్యుమెంట్స్ నాకు రెఫర్ చేయడానికి ఇచ్చారు. అలా నేను ఈవెన్ నా ఇంటర్న్షిప్ వర్క్ ఎక్స్పీరియన్స్లో కూడా నెక్స్ట్ వేవ్ నాకు హెల్ప్ చేసింది. నేను అకాడమిక్ స్టూడెంట్ కాబట్టి ఇప్పుడు జాబ్ వచ్చినప్పటికీ నాకు ఇంకా హై పేడ్ జాబ్ రావడానికి వీళ్ళు సపోర్ట్ చేస్తామన్నారు. ఈ జాబ్ని నేను నేర్చుకుంటూ ఇంకా ఈ జాబ్లోనే ఉంటూ కూడా ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఏమన్నా నాకు నెక్స్ట్ వేవ్లో వచ్చినట్టయితే నేను ఈజీగా వాటికి షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ టోటలీ కమింగ్ టు ద కంపెనీ ఈజ్ వెరీ గుడ్. ఇంటర్వ్యూ కూడా చాలా బాగా జరిగింది. అండ్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్ దట్ ఐ లైక్డ్ ఇన్ నెక్స్ట్ వేవ్ ఈజ్ ద ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇంటర్వ్యూకి నేను అటెండ్ అవ్వడానికి ముందు నియర్లీ 10 days బ్యాక్ చాలా మంచిగా ప్రిపేర్ చేశారండి. మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే దానికి ఖచ్చితంగా మనం ఒక స్కెడ్యూల్ చేసి పెట్టుకొని ఉండాలి. అది ఖచ్చితంగా అదే సిరీస్లో వెళ్ళాలి అంటే మనమే మన స్కెడ్యూల్ని మనం చేసుకోకుండా నెక్స్ట్ వేవ్ వాళ్ళు ఏ రోజు ఏ టైం నుండి ఏ టైంకి ఏం కవర్ చేయాలి అని ఇలా ఆ కవర్ చేసే టైంలో ఏ టాపిక్స్ మనం నేర్చుకోవాలి అన్నది కూడా వాళ్ళు నీట్గా ఒక చీట్ షీట్స్ అన్నవి ఇచ్చారు. వాటిని చదివాను. అండ్ అలాగే మనం జస్ట్ చదివితే సరిపోదు, అవి మనకి గుర్తుండాలి. అండ్ ఇంటర్వ్యూలో మనం ఆ క్వశ్చన్స్ని చెప్పాలంటే మనకు ధైర్యం ఉండాలి వాళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు. అలాంటప్పుడు ఇలాంటి దానికి ప్రిపేర్ అవ్వాలి అంటే జస్ట్ చదివితే సరిపోదు కదా. మాకు చదివిన తర్వాత నెక్స్ట్ మోక్ అని ఏఐ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. అలా నేను టోటల్గా 6 to 7 ఏఐ ఇంటర్వ్యూస్ నేను అటెండ్ అయ్యాను. ఇలా అంటే ఏఐ మనల్ని ఇంటర్వ్యూ చేస్తుంది అనమాట. డైరెక్ట్గా మనం ఇంటర్వ్యూయర్ ముందు ఉండి మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నట్టుగా ఉంటుంది అనమాట. అది అలా అటెండ్ అవ్వడం వల్ల నేను ఇంటర్వ్యూ అయితే అస్సలు భయపడలేదన్నమాట. చాలా ఈజీగా అయిపోయింది నాకు ఇంటర్వ్యూ. అండ్ this is my experience guys. Bye, we'll meet in our next video.